నమస్తే అన్న. ఇప్పుడు సైమా అవార్డ్స్లో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీ పడింది కదా, అంటే చూసే వాళ్ళు కూడా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసి 200% సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇప్పుడు మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు సైమా అవార్డ్స్ని, చిరంజీవి గారా బాలకృష్ణ గారా? నేనైతే బాలకృష్ణ గారే విన్ అవుతారనిపిస్తుంది సైమా అవార్డ్స్లో. ఎందుకన్నా బాలకృష్ణ గారే? మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఫిలిమ్స్ కూడా బాలకృష్ణ గారు నటన కానీ భారీ హిట్లు అవుతుంది సినిమా. చిరంజీవి గారు ఏంటంటే రీసెంట్గా చాలా డౌన్ ఫాల్ అయిపోయాడు. జనరల్గా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య 3 దశాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. ఎవరు నెంబర్ 1 అని తేల్చుకుంటూ కొన్నేళ్ళు చిరంజీవి గారు కూడా ఉన్నారు. కాబట్టి బాలకృష్ణ గారు కూడా కొన్ని సంవత్సరాల్లో ఈ 3 ఇయర్స్ ఈ 4 ఇయర్స్లో చిరంజీవిని దాటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లాస్ట్ 3 ఇయర్స్ ను చూసుకుంటే బాలకృష్ణ గారు గొప్ప సినిమాలు తీస్తున్నాడు, గొప్పగా నటిస్తున్నాడు. కాబట్టి అట్ ఏ టైం ప్యారలల్ గా చిరంజీవి గారు మాత్రం ఒక ఫ్లాప్ సినిమాలు, అందులో చిరంజీవి అయినా ఈ కంటెంట్ ఎంచుకుంటుంది అన్న లెవెల్లో సినిమాలు ఎంచుకుంటున్నాడు. కాబట్టి చిరంజీవికి మాత్రం ఈసారి రాదు, బాలకృష్ణ గారికి వస్తుంది అనిపిస్తుంది. అంటే బాలకృష్ణ గారి యాక్టింగ్ మీకు అదంతా ఎలా అనిపిస్తుంది మరి? ప్రూవ్డ్ యాక్టర్ అండి. అంటే ఇప్పుడు యాక్టింగ్ కే ఉంది సైమా అవార్డ్స్. బాలకృష్ణ గారి యాక్టింగ్ చెప్తాం కదండి. ఇప్పుడు లాస్ట్ లో వీరసింహారెడ్డిలో చూసినా కానీ, భగవంత్ కేసరి చూసినా కానీ, దాని తర్వాత ఈ సినిమా చూసినా కానీ, 2 సినిమాలు చూస్తే చాలండి. బాలకృష్ణ గారి యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్తు సూపర్ గా నటించాడండి. ఇప్పటి నుంచో టాపే బాలకృష్ణ యాక్టింగ్ లో. కాకపోతే దానికి తోడు హిట్ సినిమాలు కూడా అయిపోయాయి, మంచిగా గొప్పగా సాధించింది. తన మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు బాలకృష్ణ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అఖండ ముందు వరకు బాలకృష్ణ మార్కెట్ అంటే ఒక 10 కోట్లు 15 కోట్లు ఆ లెవెల్లో చూసారు, చిరంజీవితో సమానంగా చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే అఖండ తర్వాత సింహ డైలాగ్ ఉంటుంది కదండి, 10 పెంచుకుంటా రమ్మంటాడు. అట్లానే అఖండ తర్వాత డబుల్ పెంచుకుంటా పోయి ఇప్పుడు 100 కోట్ల హీరో అయిపోయాడు బాలకృష్ణ. బిజినెస్ డైరెక్టే 100 కోట్లు అయిపోతుంది. 100 కోట్ల బిజినెస్ జరుగుతుందండి బాలకృష్ణ సినిమాకి. గతంలో అఖండ ముందు వరకు చూసుకుంటే ఇప్పుడు కూడా బాలకృష్ణకి 30 కోట్ల బిజినెస్ ఎప్పుడు లేదు. 30 కోట్లు 20 కోట్లే బాలకృష్ణ బిజినెస్. నాగార్జున వర్సెస్ బాలకృష్ణ అలాగే జరిగేదండి బిజినెస్. కానీ ఇప్పుడు అఖండ తర్వాత చిరంజీవితో టైప్ అయ్యాడు, చిరంజీవితో సమానంగా జరుగుతుంది. ఒక విషయంలో చెప్పాలంటే ఇంకా రాబోయే బిజినెస్ చిరంజీవిని దాటిపోతుందండి బాలకృష్ణ. అంటే యాక్టింగ్ కానీ బిజినెస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణ తోపుగా ఉన్నాడు. సైమా అవార్డ్స్ ఖచ్చితంగా బాలకృష్ణ గారికి బాలకృష్ణకే వస్తుంది అనిపిస్తుంది. బాలకృష్ణ గారి మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? రీసెంట్ గానా టోటల్గా? అంటే టోటల్గా సింహ బాగా నచ్చింది. ఎందుకు భయ్యా మరి సింహ అంటే? సింహ అంటే తన 2 పాత్రలు నటించాడండి. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ మాస్ సినిమా బాగా అనిపించింది సినిమాలో. ఒక పేద ప్రజల కోసం పోరాడే సన్నివేశాలు కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, అంటే ద్విపాత్ర రాజు అంటే నాకు బాగా ఇష్టం. సినిమా వచ్చి లేటెస్ట్ మోడల్, ఈ ప్రజానికి తగ్గట్టుగా 2010లో వచ్చింది. ఇప్పుడు తగ్గట్టుగా పేద ప్రజల కోసం పోరాడే సన్నివేశాలు కానీ బాగా ఇష్టం. సినిమా బాగా ఇష్టం బాలకృష్ణ కెరీర్లో. అదే ఇంకా దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఏం మంచి సినిమాలు ఏం తీయలేదండి. మళ్ళీ వీరసింహారెడ్డి నచ్చింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అఖండ. వీరసింహారెడ్డి అయితే బాగా నచ్చింది. అఖండ కూడా బాగా నచ్చింది. కానీ భగవంత్ కేసరి ఓవరాల్గా ఇప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారికి వస్తుంది అనుకుంటున్నారు. అదే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయండి. నా వరకు అయితే నేను అనుకోవటం అయితే బాలకృష్ణ గారికి వస్తుంది అనుకుంటున్నాను. అదే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.